69వ పాసురాన్ని మనం అనుసంధించుకుందాం. చిత్తం శిరగాలే వందున్నైశ్చేవిత్తు உன் பொத்தாமரை உனடையேன் போத்தும் பொருள்களாய் பெத்தமே எத்தொன்னம் குலத்தல் பெருந்து நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது எத்தத்தை பறையுகள் வாண்டென்று நான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழுக்கும் பிறவுக்கு உந்தன்னோடும் உடையோம் மெய்யாவோம் உனக்கே நாமாஷேவோம் మత్తనంగామంగళ మాత్రేలువరింబావాయ్. పాసురాన్ని ఇంకోసారి అనుసంధానం చేద్దాం. చిత్తం శిరగాలే బంధున్నైశ్చేవిత్తు ఉన్ పొత్తామరై మణియే போற்றும் பொருள்களாய் பெத்தமே எத்துண்ணும் குலத்தல் பெருந்து நீ குத்தேவலங்களை கொல்லார்மப் போகாது இத்தனை பறை கொள்வான் தன்றுகான் கோவிந்தா எத்தனை குழக்கும் ஏழேழு பிறவுக்கும் ஒந்தண்டோடு உடையோம் மேம் யானோ உனக்கே நாமாஷேவோம் మత్తైనంగా మంగళమాట్రేలోరంబావాయి. చిత్తం శిరగాలే అత్యంత ప్రాతకాలమున వందు ఉన్నై సేవిత్తు అందరము వచ్చి దేవరవారిని పిలిచి ఉన్ పొత్తామరై అడియేన్ దేవరవారి స్పృహణీయములైన పాదారవిందములను పోత్తం మంగళాశాసనము చేయుటలో పొరుల్ ఆ మా అభిప్రాయము కేళాయ్ దయచేసి ఆలకింపుము. పెత్తం మేయెత్తు ఉన్ కులంతిల్ పశువులను మేపి వాటిని సంరక్షించి భుజించడు జీవించడు వంశమునందు పిరంద అవతరించిన నీ పరమ సులభుడవగు నీవు కుత్తేవల్ అత్యంత అంతరంగ కైంకర్యములను ఎంగళై దాసభూతములకు మమ్ము కొల్లామర్ అంగీకరింపక పోగాదు పోకూడదు. ఇన్ పరై కొల్వాన్ అండ్రుకాల్ మేము నేడు వాద్య విశేషములు మాత్రము స్వీకరించి పోవువారములు కాదు సుమా. గోవింద స్వామిత్వ సౌశీల్య సౌలభ్య వాత్సల్యాది గుర పరిపూర్ణ ఎడయిక్కుం ఎల్లప్పుడును ఏడేడు పెరువెక్కుం ఏడేడు జన్మములకును ఉందన్నోడు దేవరవారితోడ ఉత్తోం మేయానోం అనన్యార్హ శేషభూతులమై ఉండదగల వారము ఉనక్కే దేవరవారే నాం ఆల్ షైనోం మేము దాస్యము చేయగల వారము మత్తన్నంకామంగళ్ మాత్తు ఇతరములైన మనోరథములను మార్పును ఏలోరు ఎంబావై ఆయ్ తగిన అద్వితీయము శుభవ్రతమును పూర్తి చేసేదము. వాళ్ళు చెబుతున్నారు, కృష్ణస్వామి అంటే పరమాత్మ నీవు యదువంశంలో జన్మించావు, యాదవుడిగా గొల్లవాడివై యదువంశంలో జన్మించావు, గొల్లవాడివై సంచరించావు. ఈ గొల్లలు చేసే పని ఏంటంటే ఉదయం లేచి సద్దెమూడ భుజాన వేసుకుని ఆవుల మందను తోలుకుని వాటితో పాటు వెళ్ళి వాటిని మేపి ఇంటికి తీసుకొచ్చి తర్వాత వాటికి కావలసినటువంటి పరిచర్యలు మొత్తం చేస్తూ ఉంటారు. తర్వాత పాలు పెరుగు నెయ్యి ఈ తేనె ఇటువంటివి ఏవైతే ఉంటాయో పాలు పెరుగు గోమూత్రం గోము ఇవన్నీ కూడా తీసుకుని తద్వారా జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. వీళ్ళు గొప్పదైనటువంటి వంశం గొల్ల వంశం. ఎందుకంటే గొల్ల వంశం గొప్పదైనది కాబట్టే పరమాత్మ దానిలో ఉద్భవించాడు. అందుకనే దానికి భగవత్ సంబంధమైనటువంటి వంశము అని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నారు ఆండాళ్ళు, ఇప్పటిదాకా నోము వ్రతం మేమందరం కూడా వ్రతాన్ని ఆచరించాం, తద్వారా మాకు మంచి ఫలితం కలిగింది. అయితే ఇంతటితో మేము ఈ వ్రతాన్ని ఆపము, ఇంతటితో మేము నీతో ఉన్నటువంటి సంబంధాన్ని వదిలేయము, ఇంతటితో మేము నీ పాదాలని ఆశ్రయించకుండా ఉండము, ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాం, ఎప్పుడూ కూడా నీ పాదాలను ఆశ్రయిస్తూనే ఉంటాం, ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలి మేము ఒక క్షణకాలం కూడా ఉండలేము. ఇది మామూలుగా భక్తుల విషయానికి వస్తే మనకు పెద్దవాళ్ళ శ్రీ సూక్తుల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే, మిగతా వాళ్ళందరికీ కపటమైనటువంటి భక్తి ఉండొచ్చు కాక, కానీ గోకులంలో ఉన్నటువంటి గోప బాలికలకి కపటమే తెలియదు అసలు. అంటే వాళ్ళకి ఈ కుళ్ళు ఈ కుతంత్రాలు ఇవేవి తెలియదు, ఉన్నదేదో మాట్లాడేస్తారు. ఏం మాట్లాడినా కృష్ణుడి యొక్క ఆయన నిమిత్తమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు.
వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే వాస్తవంగా ఉదయం లేచిన దగ్గర నుంచే శ్రీకృష్ణ 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 అంటూ ఉంటారు. గోపులు కొంతమంది గోపికలకి పెళ్ళయింది, వాళ్ళు భర్తలతో సంసారం చేస్తున్నా సరే కృష్ణుడితో సంసారం చేసినట్లుగానే వాళ్ళు ఊహించుకునేవాళ్ళు. అందుకనే ఎప్పుడు చూసినా కృష్ణుడి పిల్లను గురోవి అన్నటువంటిది మ్రోగించగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. పాలు పితుకుతున్నా వదిలేసేవాళ్ళు, సంసారం చేస్తున్నా వదిలేసేవాళ్ళు, పిల్లలకు పాలిస్తున్నా వదిలేసేవాళ్ళు, ఏమి చేస్తున్నా సరే వదిలేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే కృష్ణుడి యొక్క ఆ యొక్క సౌశీల్యము, సౌలభ్యము, సౌహార్ద్యము ఇటువంటివన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నమాట. ఆ గుణాలకి వాళ్ళు దాసులైపోయారు. ఈ యొక్క లక్షణము ఇప్పుడే కాదు, ఈ వ్రతాన్ని ఆచరించి 30 రోజులు మాత్రమే ఇట్లా ఉంటే మాకు లాభం లేదు. మేము ఉన్నంతకాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం, చూడండి వాళ్ళు ఎట్లా చెబుతున్నారు, మేము ఉన్నంతకాలం అది కొంతకాలానికి వీళ్ళు మళ్ళీ నిర్జీవులే పరమపదానికో లేకపోతే వాళ్ళ కర్మానుసారం వెళతారు. కానీ ప్రపంచం ఉన్నంతకాలం నీతోటి ఉన్నటువంటి సంబంధం మాకు కలగనియ్యి, ఎప్పుడూ కూడా నేను మీతో ఉండేటట్లుగానే అనుగ్రహించు, మా మీద మాత్రం ఎటువంటి కినుక వహించొద్దు, మేమేమిదో తెలిసి తెలియగా తప్పులు చేస్తున్నాము, నీ పాదాలను ఆశ్రయించాము. ఇక్కడేంటి, ఏదైనా సరే పరమాత్మని ప్రార్థన చేయాలి. దీర్ఘ శరణాగతి మామూలుగా మనకు ఇటు విభీషణుడు చేశాడు, అటు కొంతమంది మనకేంటంటే శరణాగతి చేశారని తెలుస్తున్నది. దానిలో విశేషంగా తిరుపావులు దీర్ఘ శరణాగతి, నీ పాదాలే శరణ్యం, వేరేది మాకు లేదు, నువ్వు అనుగ్రహించి వదిలేయద్దు, మాతోనే ఉండు, మేము ఎప్పుడు పిలిచినా పలుకు, మేమెప్పుడూ నీ దగ్గరే ఉంటాం, దానికి కూడా నువ్వు ఒక అవకాశాన్ని కల్పించు స్వామి అనేసి ఈ యొక్క 29వ పాసురాన్ని ఆండాళ్ళు ముగిస్తున్నారన్న.